ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో మాయా అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకు పూలంటే, ప్రకృతంటే చాలా ఇష్టం. రోజు ఉదయం స్కూల్కి వెళ్లే ముందు తోటలోని పూలతో మాట్లాడేది. ఒకరోజు మాయ ఒక చిన్న తెల్లని గాలి పువ్వును చూసింది. ఆ పువ్వు మిగిలిన పువ్వుల్లా కాదు, అది గాలితో నెమ్మదిగా ఎగిరేలా ఉంటుంది. మాయ ఆశ్చర్యపడి అడిగింది, "నువ్వెవరు? ఇక్కరెలా వచ్చావు?" అప్పుడా గాలి పువ్వు మెల్లగా నవ్వుతూ చెప్పింది, "నేను కోరికలు నెరవేర్చే గాలి పువ్వు. నన్ను ఊదు, నీ మనసులోని మంచి కోరిక నిజమవుతుంది." మాయా కళ్ళు పెద్దవయ్యాయి. అయితే మాయాకు తన కోరిక గుర్తొచ్చింది. నా గ్రామంలోని ప్రతి పిల్లవాడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి అని హృదయపూర్వకంగా కోరుకుంది. తర్వాత నెమ్మదిగా గాలి పువ్వును ఊదింది. అదంతా చిన్న చిన్న వెలుగుల్లాగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. గ్రామంలో వర్షం పడింది. పొలాలు పచ్చగా మారాయి. పిల్లల ముఖాల్లో నవ్వులు పూశాయి. అప్పుడు గాలిపువ్వు మళ్ళీ ఇలా చెప్పింది, "ఎప్పుడూ మంచి కోరికలే కోరుకో. ప్రపంచం మరింత అందంగా మారుతుంది." మాయ ఆనందంగా చేతులు చప్పరించింది. అప్పుడే ఆ గాలిపువ్వు ఒక నక్షత్రంలా మెరిసి ఆకాశంలో కలిసిపోయింది.